హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ద మూమెంట్. ఈ వ్లాగ్లో అయితే నా లైఫ్లోని కొన్ని వీక్ ఎండ్స్ ఎలా స్పెండ్ చేశా అన్నది మీరు చూస్తారు. ఫస్ట్లీ మేమైతే యూఎస్పిఎస్కి వచ్చామండి. అంటే యూఎస్లో ఇది పోస్ట్ ఆఫీస్ అనమాట. మాకు కొన్ని షేన్ ఆర్డర్స్ ఉన్నాయి రిటర్న్ ఇచ్చేవి. సో అందుకోసం అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ అయితే మనం రిటర్న్ ఇచ్చే బార్ కోడ్ అయితే ఉంటుంది కదండి. సో దాంతో మనం సెల్ఫ్గా రిటర్న్ చేయొచ్చు అనమాట ఈ సెల్ఫ్ సర్వీస్ దగ్గర. సో ఫస్ట్లీ మన బార్ కోడ్ని అక్కడ రెడ్ కలర్ దగ్గర స్కాన్ చేస్తే మనకి ఇలా ఒక స్లిప్ వస్తుంది. నెక్స్ట్ మనం రిటర్న్ ఇచ్చే ఆ ప్యాకేజ్ మీద అయితే దీన్ని స్టిక్ చేయాలండి. స్టిక్ చేసిన తర్వాత మనకు అక్కడ ఈ ప్యాకేజ్ అంతా కూడా వేయడానికి ఒక సెపరేట్ బాక్స్ అయితే ఉంటుంది. అందులో ఇది పెట్టి మనం క్లోజ్ చేయగానే ఇది మొత్తం కూడా రిటర్న్ సెక్షన్లోకి వెళ్ళిపోతుందండి. ఇండియాలో రిటర్న్స్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అండి నాకు. అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఏదైనా సరే మన ఇంటికి వచ్చే వాళ్ళు తీసుకెళ్తారు. బట్ యూఎస్లో మాత్రం ఏ చిన్నది రిటర్న్ ఇవ్వాలన్నా మనమే కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి. లైక్ యూఎస్పిఎస్, ఫెడెక్స్ ఆర్ యూపీఎస్ అలా వెళ్ళి మనం రిటర్న్ చేయాలండి. మేమైతే నెక్స్ట్ వాటర్ కోసం వచ్చాము. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ట్యాప్ వాటర్ కానీ లేదా ఫ్రిడ్జ్ వాటర్ కానీ లేదంటే ఇంట్లోనే ప్యూరిఫైయర్ ఉంటుంది ఆ వాటర్ కానీ తాగుతారండి. బట్ మనకి ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు లేదా ఆ వాటర్ నచ్చనప్పుడు మనమైతే ఇలా బయటకు వచ్చి ఇండియాలో ఉన్నట్టుగానే వాటర్ టిన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి వాటర్ని అయితే కొనుక్కోవచ్చు అండి. ఇక్కడైతే క్యాష్ ఆర్ కార్డ్ యూజ్ చేయొచ్చు మనం. మంది 5 gallon టిన్ కాబట్టి మనం వీఆర్ గోయింగ్ విత్ 5. సో నెక్స్ట్ అయితే అక్కడ చిన్న స్టాల్స్ అయితే పెట్టారు వాటర్కి వెళ్ళినప్పుడు. సో కొంచెం జ్యువెలరీ నచ్చి ఒక బ్రాస్లెట్ అండ్ రింగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక వీక్ మా కజిన్ బర్త్డే ఉంటే అందరం కలిసి టాప్ గోల్ఫ్కి వచ్చామండి. యూజువల్లీ మేమైతే బర్త్డేస్కి రెస్టారెంట్కి అలా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం డిన్నర్కి. బట్ ఫర్ ఏ చేంజ్ ఒక ఫన్ యాక్టివిటీతో పాటు చిల్ అవ్వాలనిపించింది. నిజంగా మేము అందరం అయితే మా బిజీ స్కెడ్యూల్ నుంచి ఇలా రావడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో అదే కంటిన్యూ చేద్దాం ఈసారి అందరు బర్త్డేస్కి అని చెప్పి ప్లాన్ చేసాము. ఇక్కడైతే మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయండి. మనమైతే స్లాట్ ముందుగానే బుక్ చేసుకోవాలి. అప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా సెపరేట్ బ్లాక్ అయితే ఇస్తారు. అండ్ అక్కడ కియాస్క్లో అయితే మల్టిపుల్ ఫన్ గేమ్స్ అయితే ఉంటాయండి. లైక్ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క వేలో పాయింట్స్ అయితే మనకి ఇస్తుంది. సో మనకి నచ్చినట్టుగా మనం సెట్ చేసుకుని ఆడుకోవచ్చు. లైక్ ఒక బ్యాచ్తో వెళ్తే మాత్రం బాగా ఫన్ అయితే ఉంటుంది, మనం బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక వీక్ నా బర్త్డే అయితే వచ్చింది. అప్పుడైతే బౌలింగ్ కోసం అని చెప్పి ఈ పిన్ స్టాక్కి వెళ్ళాము. ఇది కూడా మంచిగానే ఎంజాయ్ చేసాము. బట్ కంపేర్ టు బౌలింగ్ నాకైతే టాప్ గోల్ఫే బాగా నచ్చింది. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడైతే లోపల ఒక సైడ్ అంతా కూడా గేమ్ జోన్ కింద అయితే ఉందండి. లైక్ మనకి ఇండియాలో డిఫరెంట్ మాల్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ గేమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి కంప్లీట్ బౌలింగ్ సెక్షన్ అయితే ఉంది. సో మేమైతే మెయిన్గా బౌలింగ్ కోసమే వచ్చాము. యూజువల్లీ మేము వెళ్ళిన రోజు అయితే ముందుగానే కాల్ చేసామండి. లైక్ రిజర్వ్ ఏమైనా చేసుకోవాలా స్లాట్ అని చెప్పి. వాళ్ళు ఏం అక్కర్లేదు అన్నారు, డైరెక్ట్ వాక్ ఇన్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. సో ఫస్ట్ మనం వెళ్ళగానే స్లాట్ అయితే బుక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అయితే మనకి షూస్ ఇస్తారు బౌలింగ్ రిలేటెడ్వి. అండ్ ఇక్కడ బౌలింగ్ వచ్చేసరికి 2 types ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి జనరల్ లైక్ ప్లెయిన్ బౌలింగ్ అండ్ ఇంకొకటి విఐపి సెక్షన్ అనమాట. వి ప్రిఫర్ సెకండ్ వన్. ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే బేసిక్గా మన పిక్చర్స్ని అవన్నీ కూడా మనం ఆ బౌలింగ్ పాత్ మీద వేసుకోవచ్చు అండ్ గేమ్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. సో ఫన్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది చూస్ చేసుకున్నాం. అండ్ ఒక వీకెండ్ మండి తిందామని చెప్పి బిర్యానీ పాట్కి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ తిన్నప్పుడు అయితే మాకు చాలా బాగా నచ్చిందండి మండి. బట్ నెక్స్ట్ టైం ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ టేస్ట్ అయితే మళ్ళీ రాలేదు. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా అండి? లైక్ ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగుంది కదా అని ఎన్నిసార్లు వెళ్ళినా ఆ టేస్ట్ రాకపోవడం? జస్ట్ కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి విజిట్ చేసామండి ఆ వీకెండ్. లైక్ బాబా టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది.
ఇప్పటికే చాలా సార్లు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మీకు చూపించాను. బట్ బాబా టెంపుల్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీకు చూపించడం. టెంపుల్ అంతా కూడా చాలా కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా అయితే అనిపిస్తదండి. ఇక్కడ దుని కూడా ఉంటది. నేనైతే బాబా టెంపుల్స్‌లో దుని చూడడం చాలా రేర్, దట్ టు యూఎస్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వినాయకుల వారు అండ్ దుని ఉంటది. దాని ఆపోజిట్‌లోనే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటదండి. అండ్ చాలా రీసెంట్‌గా అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఓపెన్ చేశారండి. లైక్ మే మంత్‌లోనే. చాలా బాగా కట్టారండి. ఇంకా అందరూ చేత కూడా శ్రీరామ కోటి రాయించి, ఆ బుక్స్‌ని కూడా ఫౌండేషన్‌లో పెట్టి కట్టారు. చాలా బావుంది. నెక్స్ట్ అయితే మేము వెంకటేశ్వర స్వామి గుడికొచ్చామండి. అండ్ ఇక్కడ ఇది గుడి కొండ మీద ఉంటదండి. బట్ కొండకి వెళ్ళడానికి మనకి ఒక సైడ్ రోడ్డు అంటే 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. ఒక సైడ్ పైకెక్కడానికి, ఒక సైడ్ కిందకి రిటర్న్ రావడానికి, కార్‌లో వెళ్ళడానికి. బట్ మిడిల్‌లో అయితే ఈ మెట్లు కూడా ఉంటాయండి. ఎప్పుడు అనుకుంటాము ఎప్పుడైనా ఒకసారి ఎక్కి స్టెప్స్ త్రూ వెళ్ళాలి అని చెప్పి. సో, ఫైనల్లీ ఆ రోజైతే మాకు కుదిరింది. అండ్ చూడ్డానికి కొన్ని మెట్లే కదా ఉన్నాయి, చాలా ఈజీయేలే అనుకున్నా. బట్ అది ఇన్‌క్లైన్డ్‌గా ఉండడం వల్ల అయితే చాలా ఆయాసంగా అయితే అనిపిచ్చింది. ఫైనల్‌గా మొత్తానికి పైకైతే చేరుకున్నాం. అండ్ దేవుడి దర్శనం కూడా చాలా జరిగింది ఎప్పటిలాగానే. అండ్ టెంపుల్‌లో తులసి మొక్కలు అమ్ముతుంటే ఒకటి తీసుకున్నాము. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉన్న మీ అందరికీ కూడా ఇలానే నా వీడియోస్‌ని చూస్తూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.